హలో అండి, ఇవాళ మన ఛానల్లో సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో 2 కప్పుల వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్, మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది, మీరు కూడా ఈజీగా చేసేస్తారు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పటికీ మెదగకపోతే మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకోండి. లేదు అంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఒకవేళ పప్పు గుత్తి లేదనుకుంటే మళ్ళీ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉడికించేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు ఉంటాయి కదా, వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి టమాటో, ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా అది మీ దాకా వస్తుంది అన్నట్టు. తర్వాత ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి తీసుకోండి. ఇలా పొట్టుతోనే వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దీని పొట్టేం తీయనవసరం లేదండి. ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత కారం యాడ్ చేసేసుకోండి. తర్వాత ఒక 1 స్పూను ధనియా పౌడర్, అలాగే 1 స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీ టేస్ట్కి సరిపడినంత, మీ పులుపు ఎక్కువగా తినేటట్టయితే కొంచెం ఎక్కువగానే చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ఎప్పుడైతే స్కిప్ చేయకుండా చూస్తారో అప్పుడే మీరు ట్రై చేయాలనుకున్న పర్ఫెక్ట్గా కుదిరిపోతుందన్నమాట. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. ఇక్కడ నాకు కుక్కర్ సరిపోలేదండి, అందుకే నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇలా మొత్తం అంతా కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నేను ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నాను. ఇలా సాంబార్ ఒక పొంగు వచ్చిన తర్వాత మనం టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మనం యాడ్ చేసుకున్న టమాటో, ఆనియన్స్, మునక్కాయలు అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా పొంగుతూ ఉడుకుతున్నప్పుడే మనం ఇందులోకి సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ సాంబార్ పౌడర్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది, అందుకని నేను వీడియోలోనే చెప్పేస్తున్నాను. ఇందులో సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సాంబార్ పౌడర్ యాడ్ చేయడం వల్ల సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది, అది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, గుర్తుంచుకోండి. ఇలా మనము యాడ్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఉడికిపోయేంత వరకు ఉడికించేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం వేరొక బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీరా, ఆవాలు, అలాగే దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుతూ ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పోపు అంతా కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి సాంబారు, అందులోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా ఇలా యాడ్ చేసేసుకోండి. పోపు యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా కలపొద్దండి. ఎక్కువగా కలిపినట్టయితే మనం యాడ్ చేసుకున్న పోపు అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. పోపు ఎప్పుడు కూడా పైకి కనిపించేలా ఉంటేనే బాగుంటుంది చూడడానికి. అందుకని గరిటెతో ఎక్కువగా కలపకుండా ఇలా ఒక్కసారి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.